బడ్జెట్ కేటాయింపులపై ఏపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో ఫ్రీ బడ్జెటరీ సమావేశాలు నిర్వహించారు. తమ శాఖలకు కావాల్సిన నిధులను, ప్రవేశపెట్టబోయే పథకాలను సమీక్షలో మంత్రి పయ్యావులకు వివరించారు. ఆయా శాఖల మంత్రులు పెండింగ్ ప్రాజెక్టుల నిధులను కేటాయించాల్సిందిగా పయ్యావులను కోరారు. మంత్రి నిమ్మల ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని, ఏ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలనే అంశంపై జాబితా ఇవ్వాలని మంత్రి నిమ్మలను కోరారు ఆర్థిక మంత్రి పయ్యావుల. అలాగే సంక్షేమ శాఖల్లో అమలు చేయాల్సిన పథకాలు, వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపాదనలు ఇచ్చారు. ఆయా శాఖల మంత్రులు సవిత, డోల బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎన్ఎండి ఫారూక్ మైనింగ్ శాఖకు అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు ఉన్నతాధికారులు. బడ్జెట్ కేటాయింపులపై ఏపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జలవనరుల శాఖకు సంబంధించి, అదేవిధంగా ఎక్సైజ్, మైనింగ్ సంబంధించి, సాంఘిక సంక్షేమానికి సంబంధించి, అదేవిధంగా మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ఆర్థిక మంత్రి కేశవ్ కూడా సమీక్ష చేశారు. అదేవిధంగా పలు శాఖలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలకు ఆర్థిక శాఖ కూడా ఈ రోజు అందజేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. ఇందులో భాగంగానే ఆయా శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు, గతంలో చేసినటువంటి కేటాయింపులు, వాటి వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక రాబోయేటువంటి రోజుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, అధికార యంత్రాంగం కూడా దృష్టి పెట్టారు. ఈ విషయాలకు సంబంధించినటువంటి అంశాలపైన నేడు కీలకమైనటువంటి సమావేశం కూడా జరగబోతుంది. పలు శాఖలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలను కూడా ఆర్థిక శాఖకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అందించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.